श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। శ్రీ సాయి సచ్చరిత 34వ అధ్యాయం. గత అధ్యాయంలో విభూతి మహిమ యథార్థంగా చెప్పబడింది. ఈ అధ్యాయంలో కూడా విభూతి యొక్క గుణాలను, లక్షణాలను వర్ణిస్తాను. వెనుకటి అదే కథా వృత్తాంతాన్ని, అదే విభూతి వైభవాన్ని ఇప్పుడు శ్రోతలు తమ సుఖ సంతోషాల కొరకు ఏకాగ్ర మనసులతో వినండి. ఎముకలలోని వ్రణంతో దుర్భరమైన రోగం ఏ ఉపాయాలతోనూ తొలగకపోతే సాయిబాబా తమ చేతితో విభూతిని అద్దగా బాధ నిర్మూలనమైంది. ఇటువంటి విభూతి కథలు అనేకం. శ్రోతలకు మచ్చుకు ఒకటి చెప్తాను. ఇది అనుభవపూర్వకమైనది కనుక వింటే అద్భుతంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాం ఊరిలో డాక్టర్గా ఉన్న ఒక వ్యక్తి యొక్క సోదరుని కుమారునికి వచ్చిన వ్యాధి బాధ ఏ ఔషధాలతోనూ తగ్గలేదు. అతడు స్వయం వైద్యుడు, స్నేహితుడు వైద్యుడు. అనేక రకాల చికిత్సలు చేశారు. వారు శస్త్రచికిత్స చేయగల సమర్థులు. వారు ఎంతో అనుభవమున్న వారైనా వారి బుద్ధికి ఏం తోచలేదు. ఎముకలలో వ్రణం అనే జబ్బు. ఆ పదం అపభ్రంశమై ఎముకల వ్రణం అనే పేరు మార్పు చెందినది. ఈ జబ్బు దుర్భరమైనది, మందులతో నయమయ్యేది కాదు. అయినా దేశ విదేశాలలోని చికిత్సలన్నింటినీ ఏదీ వదలకుండా అనేక ప్రయత్నాలు చేశారు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ దేనివల్ల గుణం కనిపించలేదు. చిన్న వయస్సులో ఉన్న అబ్బాయి బాధను సహించలేక విలవిలలాడుతుంటే ఆప్తులు, బంధువులు ఆందోళన చెందేవారు. ప్రయత్నాలన్నీ పరాకాష్ఠనందుకున్నాయి. అయినా వ్యాధి ఏ కాస్తైనా తగ్గలేదు. ఆప్తులు, మిత్రులు, బంధువులు దేవతలను ఆరాధించమని అతనికి సలహా ఇచ్చారు. దేవీ దేవతలు గాని, కులదేవత కాని ఎవరూ కూడా సహాయపడలేదు. షిరిడీ గ్రామంలో ఔలియా ఉన్నారన్న వార్త వారి చెవికి సోకింది. వారు షిరిడీలోని సత్పురుష శ్రేష్ఠులు. యోగీశ్వరులైన సాయి మహారాజు కేవలం దర్శనంతో వ్యాధిని తొలగిస్తారని విన్నారు. అబ్బాయి తల్లిదండ్రులకు సాయిని సందర్శించుకోవాలని కోరిక కలిగింది. భగవంతుని తలుచుకొని ఈ ప్రయత్నం కూడా చేయాలని నిశ్చయించుకున్నారు. వారు గొప్ప మహాత్ములు. వారి చేత్తో విభూతిని రాస్తే భయంకర వ్యాధి అయినా నశించిపోతుందని ప్రజలు అనుకుంటారు. వెళ్ళి మన అనుభవాన్ని తెలుసుకోవడంలో నష్టమేముంది? వెళ్ళి వారి పాదాలకు వందనం చేసి చివరి ప్రయత్నం కూడా చేద్దాం. దానివల్లనైనా ఈ అపాయం తొలగవచ్చు. ఇది ఒక్కటే తరుణోపాయం అని తలచి అబ్బాయి తల్లిదండ్రులు సాయి దర్శనానికి ఆతృతతో గబగబా బయలుదేరి షిరిడీ చేరారు. వెంటనే బాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు సాష్టాంగ వందనం చేశారు. అబ్బాయి యొక్క బాధను గురించి చెప్పి వారి ఎదుట నిలబడ్డారు. చేతులు జోడించి దీనంగా, దుఃఖపూరితంగా బాబాకు విన్నవించారు. వ్యాధితో బాధపడుతున్న ఈ బాలుడి బాధను మేము చూడలేకుండా ఉన్నాం. ఏం చేయాలో తెలియటం లేదు. వ్యాధి నయమవుతుందన్న ఆశ కనిపించటం లేదు. పుత్రుని బాధను చూచి మేము బాగా కృంగిపోయాం. సాయి సమర్థ, మీ అభయహస్తాన్ని ఇతని శిరస్సుపై ఉంచి బాధను తొలగించండి. మీ మహిమను విని మేము ఇక్కడికి వచ్చి అనన్య భక్తితో మీ శరణుజొచ్చాం. ఇతనికి ప్రాణదానం చేయండి అని వేడుకున్నారు. అప్పుడు కరుణామయులైన సాయి వారికి ధైర్యాన్ని కలుగజేశారు. ఈ మసీదును ఆశ్రయించిన వారికి కల్పాంతంలో కూడా దుర్గతి కలగదు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి. విభూతిని తీసుకొని వ్రణంపై అద్దండి. 8 రోజులలో బాధ తగ్గిపోతుంది. దేవునిపై విశ్వాసముంచండి. ఇది మసీదు కాదు, ద్వారావతి. ఇక్కడ కాలు మోపిన వారు వెంటనే ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పొందుతారు. ఇది మీకు కూడా అనుభవమవుతుంది. ఇక్కడికి వచ్చి బాగుకాకపోవటం త్రికాలాల్లో కూడా జరగదు. ఈ మసీదు మెట్లెక్కిన వారి లక్ష్యం నెరవేరినట్లే అని తెలుసుకోండి. తరువాత బాబా ఆజ్ఞానుసారం బాధపడుతున్న బాలుణ్ణి బాబా ఎదుట కూర్చుండబెట్టారు. బాబా అతని పాదంపై చేత్తో నిమిరి అతనిపై కృపాదృష్టిని ప్రసరించారు. అది కేవలం శారీరకమైన బాధ. మానసిక వ్యధ అయినా లేక దైవయోగం వలన వచ్చిన బాధైనా సరే
బాబా దర్శనంతో నిర్మూలనమైపోతుంది. సాయిబాబా వదనాన్ని చూస్తే చాలు, దుఃఖమంతా తక్షణం నశించిపోతుంది. వారి వచనామృతాన్ని సేవిస్తే రోగికి పరమసుఖం కలుగుతుంది. ఆ తరువాత వారు షిరిడీలో 4 రోజుల వరకు ఉన్నారు. వ్యాధి నయమవటంతో వారికి సాయి చరణాలయందు విశ్వాసం కూడా కుదిరింది. అప్పుడు ఆ ముగ్గురు బాబా యొక్క పూర్తి అనుమతితో మనసుల నిండా ఆనందంతో సంతృప్తిగా తమ ఊరికి తిరిగి వెళ్లారు. ఇదేం చిన్న చమత్కారమా! విభూతి లేపనం మరియు బాబా కృపా కటాక్ష వీక్షణం, అపూర్వమైన ఈ ఉపచారాలతో ఎముకలలోని వ్రణం మానింది. భాగ్యం కొద్దీ ఇటువంటి మహాపురుషుని దర్శనం, వారి ధైర్య వచనాలు, శుభప్రదమైన వారి ఆశీస్సులు లభిస్తే చాలు, వ్యాధి నిర్మూలనమవుతుంది. అబ్బాయి వ్రణంపై విభూతిని అద్దుతూ సేవించగా కొంతకాలానికి వ్రణం ఎండిపోయి అబ్బాయి ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ విషయాన్ని విని మాలేగాం ఊరిలో ఉన్న అబ్బాయి యొక్క బాబాయి సాయిబాబా దర్శనం చేసుకోవాలని తలచాడు. ముంబైకి తిరిగి వెళ్ళేటప్పుడు షిరిడీ వెళ్ళి తన కోరిక తీర్చుకోవాలని తనలో అనుకున్నాడు. తరువాత ముంబైకి బయలుదేరగా మాలేగాంలోనూ మన్మాడ్లోనూ ఎవరో అతని మనసులో అనుమానాన్ని లేపారు. దానితో అతడు షిరిడీ వెళ్లే తన నిశ్చయాన్ని మానుకున్నాడు. మంచి పనులలో ఇలాగే అవుతుంది. మొదట కుత్సిత బుద్ధి గలవారు అడ్డు తగులుతారు. లోకుల మాటలను లెక్క చేయని వారే చివరకు సద్గతిని పొందుతారు. సత్పురుషుని దర్శనాభిలాషను అణచివేసుకున్న ఆ వ్యక్తి నేరుగా ముంబైకి వెళ్ళిపోయాడు. సెలవును అలీబాగులో సుఖంగా గడపాలని అతని ఉద్దేశం. అలా నిశ్చయించుకున్నాక వరుసగా 3 రాత్రులు నిద్రలో ఇంకా నాపై అవిశ్వాసమా అన్న మాటలు వినిపించాయి. వరుసగా విన్న ఆ శరీరవానికి డాక్టరు ఆశ్చర్యపోయాడు. ఆ మాటలు నిజమనిపించాయి. అతడు షిరిడీ ప్రయాణానికి నిశ్చయించుకున్నాడు. కానీ ఒక రోగికి టైఫాయిడ్ జ్వరం ఉండటం వలన ఆ డాక్టర్ యొక్క చికిత్స అతనికి అవసరమైనందున ఆ రోగికి నయమైన వెంటనే షిరిడీ బయలుదేరాలని అనుకున్నాడు. కానీ ఆ జ్వరం చాలా తీవ్రంగా ఉండి ఎలాంటి చికిత్సకు గుణం కాలేదు. జ్వరం కాస్తైనా తగ్గలేదు. అందువలన ప్రయాణం వెంటనే కుదరలేదు. అప్పుడు అతడు మనస్సులో, ఈరోజు రోగికి జ్వరం తగ్గితే నేను క్షణం ఆలస్యం చేయకుండా రేపు షిరిడీకి ప్రయాణమవుతానని నిశ్చయించుకున్నాడు. అలా దృఢంగా సంకల్పించుకోగా 2-3 గంటలకే జ్వరం తగ్గింది. డాక్టరు సంకల్పం ఫలించి షిరిడీ బయలుదేరాడు. తను తలచినట్లు షిరిడీకి వెళ్ళి భక్తిగా బాబా పాదాలకు వందనం చేశాడు. బాబా కూడా అతని మనస్సులోని అనుభవాలను దృఢపరచి తమ సేవయందు అతనిని ధ్యానమగ్నుణ్ణి చేశారు. తమ అభయ హస్తాన్ని అతని శిరస్సుపై ఉంచి ఆశీర్వదించి విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. డాక్టరు సాయి యొక్క అమోఘమైన మహిమను గని ఆశ్చర్యపడ్డాడు. అక్కడ 4 రోజులుండి ఆనందంగా తిరిగి వెళ్ళిపోయాడు. 15 రోజులు గడవక ముందే అతనికి ప్రమోషను వచ్చి వైజాపూర్కి వెళ్ళాడు. అబ్బాయికి ఎముకలలో వ్రణం కారణంగా సాయి యొక్క దర్శన భాగ్యం కలిగి వారి చరణాలయందు ప్రేమ కుదిరింది. అలా అతడు శాశ్వతమైన సుఖాన్ని కూడబెట్టుకున్నాడు. ఒకసారి ఇలాగే డాక్టరు పిల్లే నారుకురుపు బాధతో వ్యాకులపడ్డాడు. ఒకటిపై ఒకటి 7 కురుపులు లేవగా అతనికి చాలా దుఃఖం కలిగింది. బాబాపై అతనికి చాలా ప్రేమ. బాబా అతనిని భావు అని ముద్దు పేరుతో పిలిచేవారు. రోజు ఎంతో ప్రేమగా భావు యొక్క యోగక్షేమాలను అడిగేవారు. ఉదయం సాయంత్రం మసీదు కటకటాల వద్ద బావు కూర్చునేవాడు. బాబా అతనితో చాలా సమయం గడిపేవారు. వారిద్దరూ పరస్పరం హాయిగా ముచ్చటించుకునేవారు. బాబా చిలుం పీల్చేటప్పుడు బావు ఉండాలి, బీడీ కాల్చేటప్పుడు బావు ఉండాలి, ఏ విషయమైనా నిర్ణయించేటప్పుడు బావు ఉండాలి. అతడు దగ్గర లేకపోతే బాబాకు అసలు తోచేది కాదు. అలా ఉండేది అతని కథ. నారుకురుపు బాధను భరించలేక బావు అత్యంత నిరుత్సాహంతో దుఃఖంతో మంచం పడ్డాడు. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో కూడా నోరారా సాయి నామస్మరణ చేసేవాడు.
ఈ బాధ ఇక చాలు బాబూ, ఈ యాతన కంటే మరణం మేలు అని సాయికి శరణు వేడుకునేవాడు. నా ఈ శరీరం పైన ఈ వ్రణాలు ఇంకా ఎంతకాలం? ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ విసిగెత్తిపోయాను. ఈ బాధ సహించటానికి నాకిక శక్తి లేదు. పరిశుద్ధాచరణతో ప్రవర్తించే నాకు ఈ దుఃఖావస్థ ఎందుకు? నేనెన్నడూ దుష్కర్మలు చెయ్యలేదే. నా తలపై ఈ పాపమెందుకు? బాబా, ఈ నారుకురుపు బాధ మరణప్రాయంగా ఉంది. ఇంక నేనీ బాధను భరించలేను. ఇంతకంటే చావు వచ్చినా పర్వాలేదు. ఈ బాధను తరువాతి జన్మలో అనుభవిస్తాను. ప్రారబ్ధ కర్మను ఎప్పుడూ తప్పించుకోలేం. దీనిని అనుభవించకుండా ఉండే మరో దారి లేదు. దీనికోసం మరో జన్మ ఎత్తాలి. మందమతినైనా నాకిది తెలుసు. 10 జన్మలనైనా సరే ఎత్తి సంతోషంగా నా కర్మను అనుభవిస్తాను. ఈ జన్మను ఇంతటితో చాలించేలా నన్ను అనుగ్రహించండి. ఈ జన్మలో జీవించినది చాలు. ఈ జీవితం నుండి నన్ను విముక్తిని చేయండి. ఇక నాకీ కష్టాలు వద్దు. ఇదే నేను మిమ్మల్ని వేడుకోవటం అని సాయికి కబురు పంపాడు. పిల్లే ప్రార్థనను విని సిద్ధపురుషులైన సాయి మహారాజు అంతఃకరణం కరిగిపోయి కరుణ ఉప్పొంగింది. వారు డాక్టర్ పిల్లేను శాంతింపచేయటానికి కురిపించిన కరుణామృతాన్ని సేవించండి. భక్తుల కోరికలను తీర్చే కల్పద్రుమమైన బాబా పిల్లే యొక్క పరమ దుఃఖావస్థను గని అతని బాధను ఉపశమింపచేయటానికి ఉపాయం పన్నారు. బాబా విషయాన్ని విని పిల్లే యొక్క కబురును తెచ్చిన దీక్షితుతో, నువ్వు నిర్భయంగా ఉండు అని అతనితో చెప్పు. 10 జన్మల వరకు ఎందుకు? మొత్తం 10 రోజులు అనుభవిస్తే చాలు. పరస్పరం కలిసి పంచుకొని అనుభవిద్దాం అని అతనితో చెప్పు అని అన్నారు. స్వార్థం గాని పరమార్థం గాని అధవన మోక్షం గాని ఇవ్వటానికి సమర్థుణ్ణి నేను ఉండగా అనర్థమైన మరణాన్ని కోరుకుంటున్నావు. ఇదేనా నీ పురుషార్థం? అతనిని లేపి ఎవరి వీపునైనో మోసుకొని తీసుకుని రండి. ఈ కర్మభోగాన్ని ఓర్పుతో అనుభవించాలి గాని భయంతో బెంబేలు పడవద్దను అని చెప్పారు. వెంటనే అటువంటి స్థితిలో డాక్టరు పిల్లేను మసీదుకు తీసుకుని వచ్చారు. బాబా తమ వెనుకనున్న తలగడను తీసి తమ చేత్తో అతనికి ఇచ్చారు. తమకు కుడివైపు ఫకీరు బాబా కూర్చునే చోట తలగడను ఉంచి, దీనికి ఆనుకొని ఊరికే కూర్చో. అనవసరమైన చింత పెట్టుకోకు. కాళ్ళు బాగా చాపుకో. దానివల్ల నీకు హాయిగా ఉంటుంది. చేసుకున్న కర్మ అనుభవించకుండా ముగిసిపోదు. ఈ ఉపాయం తప్ప మరో దారి లేదు. ఇష్టాయిష్టాలు, సుఖదుఖాలు, అమృతం లేదా విషం, ఈ ద్వంద్వాలు సంచిత కర్మానుసారం ప్రవాహం వలె వచ్చిపడతాయి. వీని కోసం ఆనందించకూడదు, దుఃఖించకూడదు. కర్మానుసారం వచ్చిన వానిని సహనంతో అనుభవించాలి. అల్లా మాలిక్, జగద్రక్షకుడు. ఎల్లప్పుడూ అతని స్మరణలో ఉండాలి. అన్ని బాధ్యతలను వారే చూచుకుంటారు. తనువు, మనస్సు, ధనం, వాక్కులతో సహా వారి చరణాలను ఆశ్రయించాలి. నిరంతరం వారి స్మరణలో ఉంటే వారి లీల తెలిసి వస్తుంది. అప్పుడు డాక్టర్ పిల్లే బాబాతో, నానాసాహెబ్ చందోర్కరు నారు కురుపు పైన పట్టీ కట్టాడు, అయినా ఏం తగ్గలేదు అని చెప్పాడు. నానా పిచ్చివాడు, ఆ పట్టీని విప్పేసేయి లేదా చస్తావు. ఇప్పుడు కాకి వచ్చి పొడుస్తుంది, దానితో నీవు బాగైపోతావు అని బాబా చెప్పారు. అలా మాట్లాడుతున్న సమయంలో అబ్దుల్ ప్రమిదలలో నూనె పోయటానికి పైకి వచ్చాడు. అప్పుడు అకస్మాత్తుగా ఏం జరిగిందంటే, అసలే మసీదు ఇరుకు, పైగా భక్తులు బాగా గుంపులుగా ఉన్నారు. అందులో పిల్లే గొడవ. అబ్దుల్కు అడుగు వేయడానికి ఇబ్బందిగా ఉంది. అతడు తన పనిలో మునిగి ఉన్నాడు. అతని దృష్టి ప్రమిదలపైనే మగ్నమై ఉంది. అందువల్ల పిల్లే వైపు చూడలేదు. అప్పుడు విచిత్రమైన సంఘటన జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరుగుతున్న దానిని ఎవరూ ఆపలేరు కదా. పిల్లే కాలు చాచుకుని కూర్చున్నాడు. ఆ కాలిపై అబ్దుల్ కాలు పొరపాటుగా పడింది. పిల్లే కాలు అసలే బాగా వాచి ఉంది. దానిపైన అబ్దుల్ కాలు పడగానే ఒక్కసారి బాధతో గట్టిగా కేక వేశాడు. ప్రాణం విలవిలలాడింది.
ఆ కేక తలలోకి చొచ్చుకునిపోయింది. బద్ధాంజలుడై బాబాతో దీనంగా మొరపెట్టుకోసాగాడు. దానిని వినండి. నారుగురుపులు పగిలి చీము కారసాగింది. పిల్లే చాలా బాధపడ్డాడు. ఒకవైపు ఏడుస్తూ మరోవైపు పాడసాగాడు. కరం కర్ మేరే హాల్ పర్ తూ కరీం, తేరా నామ్ रहमान है और रहीम, तू ही दोनों अलम का सुल्तान है, जहाँ में नुमाया तेरी शान है. దయామయ, నీ పేరు కరుణామూర్తి. నా స్థితిని గని నన్ను కరుణించు. రెండు ప్రపంచాలకు నీవే మహారాజువి. నీ మహిమ ప్రపంచంలో వ్యాపించి ఉంది. ప్రపంచ వ్యవహారాలన్నీ ముగిసిపోయినా నీ మహిమ శాశ్వతంగా ఉంటుంది. నీవు ఎల్లప్పుడూ భక్తులకు సహాయకారివి. పిల్లే కాలిపోటు ఆగి ఆగి వస్తూ ఉంది. అతని ప్రాణం వికలమైపోయింది. బాగా నీరసపడిపోయాడు. అదంతా సాయిబాబా యొక్క లీల అని అర్థమైంది. చూశారా, బావు బాగైపోయి పాడసాగాడు అని బాబా అన్నారు. పిల్లే బాబాను, ఇంకా ఆ కాకి వచ్చి పొడుస్తుందా అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా, నువ్వు వెళ్ళి వాడాలో సుఖంగా పడి ఉండు. ఇప్పుడు ఇక కాకి పొడవటానికి మరలా రాదు. ఇప్పుడు అదేగా వచ్చి వెళ్ళింది, అదేగా నీ కాలు త్రొక్కింది, అదే పొడిచి పారిపోయింది. నీ నారు కురుపును మట్టు పెట్టింది. ఎక్కడి కాకి, ఎక్కడి కథ? అబ్దుల్ రూపంలో కాకిని ప్రకటన చేసి బాబా జరగవలసిన దానిని తమ సమక్షంలో జరిపించారు. అలా తమ మాటను నిజం చేశారు. అది మాట కాదు, బ్రహ్మలిఖితం. కర్మను కూడా అడ్డగించగలరు. త్వరలోనే బావుకు బాధ తగ్గి హాయిగా అనిపించింది. విభూతి లేపనం, విభూతి సేవనం, ఇదే ఔషధం. ఇదే అనుపానంతో 10వ రోజు ఉదయం రోగం నిర్మూలమైంది. కురుపులలో నుండి సన్నని తీగల్లాంటి బ్రతికి ఉన్న పురుగులు బయటికి వచ్చాయి. దుర్భరమైన బాధ తగ్గి దుఃఖం అంతమైంది. ఈ చమత్కారానికి పిల్లే ఆశ్చర్యపోయాడు. బాబా యొక్క ఉదార చర్యకు అతని నయనాల నుండి ప్రేమాశ్రువులు స్రవించాయి. పిల్లే అక్కడే బాబా చరణాలను కౌగలించుకున్నాడు. అతని కంఠం గద్గదమై అతని నోట మాట పెగలలేదు. మరొక అనుభవాన్ని చెప్పి ఇక్కడికి విభూతి ప్రభావాన్ని ముగిస్తాను. భక్తి భావాలను అనుసరించి అనుభవాలు కలుగుతాయి. ఇదే ఈ గ్రంథం యొక్క సారం. ఒకసారి మాధవరావు యొక్క తమ్మునికి కష్టం వచ్చినప్పుడు విభూతితో అతని ఆపద తొలగింది. ఇటువంటి విభూతి ప్రభావాన్ని నేనెంతని వర్ణించను? గ్రంథిజ్వరం మొదలగు అన్ని రోగాలకు అటువంటి అత్యంత ఉత్కృష్టమైన ఔషధం మరొకటి లేదు. సావుల్ విహీర్ వద్ద ఉన్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. ఆమె తొడపై గడ్డరాగా బాపాజీ చాలా ఆందోళన పడ్డాడు. భయంకరమైన రాత్రి సమయంలో భార్య ఆవేదనను చూచి బాపాజీ భయపడిపోయాడు. అతని ధైర్యం సడలిపోయింది. ఆ రాత్రికి రాత్రి భయంతో వణికిపోతూ పరుగున షిరిడీకి వచ్చి అన్నతో వృత్తాంతానంతా చెప్పాడు. 2 గడ్డలు లేచాయి. ఆమె జ్వరంతో కాలిపోతుంది. చాలా బాధపడుతూ ఉంది. నాకు మంచి లక్షణాలేవీ కనపడటం లేదు. వచ్చి నీ కళ్ళతో చూడు అని చెప్పాడు. బాపాజీ దీనంగా చెప్పగా మాధవరావుకు కూడా భయాందోళనలు కలిగాయి. నోరు ఎండిపోయింది. మనస్సు నిలకడగా లేదు. మాధవరావు తెలివిగలవాడు కనుక గడ్డలు అనగానే అతనికి విషయం అర్థమై అదురు పుట్టింది. గ్రంథి జ్వరం అంటే ప్లేగు ప్రాణాంతకమని అందరికీ తెలిసిందే. శుభకార్యమైనా అశుభకార్యమైనా, మంచి పనైనా చెడు అయినా ముందు సాయిబాబాను సంప్రదించటం షిరిడీలో పరిపాటి. భక్తుల కష్టాలను తొలగించేది వారే కనుక వారు చెప్పినట్లుగా ఆచరించడం అలవాటు. అటువంటి ఎన్ని అనుభవాలను వర్ణించగలం? ఆ పద్ధతిని అనుసరించి మాధవరావు ముందుగా బాబాకు సాదరంగా సాష్టాంగ నమస్కారం చేసి, జయ జయ సాయినాథ, అనాథులమైన మమ్ము అనుగ్రహించండి. ఇప్పుడు ఈ కష్టం ఎందుకు? లేని చింత పుట్టుకొచ్చింది. మిమ్ము కాక వెళ్ళి వేరే ఎవరిని యాచించను?
బాబా, ఆ స్త్రీని ఆశీర్వదించి ఆమె బాధను నివారించండి, ఈ కష్టాన్ని తొలగించండి. మీరు తప్ప మాకు సాయం చేసేవారు ఎవరున్నారు? దుర్భరమైన జ్వరాన్ని ఉపశమింపచేసి మీ మాటను నిలబెట్టుకోండి అని వేడుకుని వెళ్ళటానికి అనుమతిని కోరాడు. బాబా అతనితో, ఈ అపరాత్రి నీవు వెళ్ళక విభూతిని ఇచ్చి పంపు అని చెప్పారు. అల్లా మాలిక్, మన తండ్రి, ఏ జ్వరమైనా ఎటువంటి గడ్డ అయినా దానంతట అదే తగ్గిపోయి తప్పక హాయి కలుగుతుంది. రేపు తెల్లవారగానే సావుల్ విహీర్కు వెళ్ళిరా. ఇప్పుడు వెళ్ళాలని ఆరాటపడకు, ఇక్కడే నిశ్చింతగా ఉండు. రేపు వెళ్ళిరా. అనవసరంగా దుఃఖపడకు. విభూతిని రాసుకుని భక్తిగా సేవిస్తే చాలు. ఎందుకు భయపడటం అని చెప్పారు. బాబా మాటలను విని బాపాజీ భయపడ్డాడు. అతనికి నిరాశ కలిగింది. మాధవరావుకు మూలికలు, ఆకుల వైద్యం తెలుసు. కాని ఇప్పుడు అవేవీ ఉపయోగపడవు. ఒక్క సాయిబాబా అనుగ్రహం తప్ప ఔషధాలు తగ్గించలేవన్న రహస్యాన్ని మాధవరావు బాగా ఎరుగును. కనుక బాబా ఆజ్ఞను శిరసావహించి విభూతిని పంపించి తాను షిరిడీలోనే నిశ్చింతగా ఉన్నాడు. బాపాజీ మాత్రం నిరాశతో వెళ్ళిపోయాడు. భార్య శరీరానికి విభూతిని రాసి కాస్త నీళ్లల్లో కలిపి కడుపులోకి త్రాగించగా బాగా చెమటలు పట్టి ఆమె బాగా నిద్రపోయింది. మరునాడు సూర్యోదయమయ్యేసరికి ఆమెకు ప్రాణం బాగా కుదుటపడింది. జ్వరం లేదు, విషపు గడ్డలూ లేవు. బాపాజీకి ఆశ్చర్యం కలిగింది. ఇక్కడ మాధవరావు నిద్రలేచి శుభ్రంగా ముఖం కడుక్కొని సావుల్ విహీర్ వెళ్ళటానికి బయలుదేరి బాబా దర్శనానికి మసీదుకు వచ్చాడు. బాబా పాదాలకు సాష్టాంగ వందనం చేసి విభూతిని, ఆశీర్వాదాన్ని తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. మసీదు మెట్లు దిగుతుండగా బాబా, శ్యామా, వెంటనే తిరిగి వచ్చేసేయి, అక్కడ ఆలస్యం చేసే అవసరం లేదు అని ఆజ్ఞాపించడం వినిపించింది. 2 గడ్డలతో తమ్ముని భార్య బాధను ఎలా భరిస్తుందో ఏమో. ఎంతో వేదన పడుతూ ఉండాలి, ఎంత తపన పడుతూ ఉందో అని మాధవరావు దారి పొడుగునా మదనపడసాగాడు. బాబా వెంటనే వచ్చేయమని ఎందుకు అన్నారు? వారు ఏదో సూచించినట్లు ఉంది అని ఆందోళన పడుతూ మాధవరావు గబగబా వెళ్ళాడు. సావుల్ విహీర్ చేరుకునే వరకు ధైర్యం లేదు. కాని గడపలో అడుగు పెట్టగానే అతనికి చమత్కారం కనిపించింది. గత రాత్రి గ్రంథిజ్వరంతో ఉన్న స్త్రీ పొయ్యి మీద టీ తయారు చేస్తూ ఉంది. ఆ విపరీత పరిస్థితిని చూచి మాధవరావు ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఈమె రోజూలాగే పనులు చేస్తూ ఉందే అని బాపాజీతో అనగా, బాపాజీ ఇదంతా నిజంగా బాబా విభూతి యొక్క అద్భుత చర్య అని చెప్పాడు. నేను రాగానే విభూతి నీరుని త్రాగించాను. శరీరమంతా బాగా రాశాను. వెంటనే చెమటలు పట్టి సుఖంగా నిద్రపోయింది. తెల్లవారగానే చక్కగా లేచి కూర్చుంది. గడ్డలు జ్వరంతో సహా మాయమయ్యాయి. ఇదంతా సాయి యొక్క మహిమ అని చెప్పాడు. ఆ పరిస్థితిని చూచి శ్యామాకు వెంటనే తిరిగి వచ్చేయి అన్న సాయి మాట గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు. అతడు అక్కడికి వెళ్ళకముందే కార్యం చక్కబడింది. అక్కడ టీని తీసుకుని మాధవరావు తిరిగి వచ్చేశాడు. ముందుగా మసీదుకు వెళ్ళి బాబా చరణాలకు నమస్కరించాడు. దేవా, ఏమిటి నీ ఈ లీల? మనస్సులో ఆందోళన కలగచేస్తావు. కూర్చున్న చోట సుడిగుండాలను లేపుతావు. మరలా శాంతింపచేసేది కూడా నీవే అని అన్నాడు. అందుకు బాబా, కర్మతంత్రం యొక్క గతి అతి గహనమైనది. దానిని గమనించు. నిజంగా నేను ఏమీ చేయను, చేయించను. అనవసరంగా కర్తృత్వాన్ని నా తలపై వేస్తారు. విధివశాత్తు జరిగే కర్మలకు నేను సాక్షిభూతుణ్ణి మాత్రమే. చేయించేవాడు అనంతుడైన ఆ ఒక్క పరమేశ్వరుడే. ఆ ఒక్కడే కరుణామయుడు. నేను దేవుణ్ణి కాను, ఈశ్వరుణ్ణి కాను, పరమేశ్వరుణ్ణి కాను, అనల్ హక్ను కాను. నేను యాదే హక్, పరమేశ్వరుణ్ణి స్మరించేవాణ్ణి, అల్లాకు విశ్వాసపాత్రుడైన దాసుణ్ణి. అహంకారం లేకుండా పరమేశ్వరుని యందు కృతజ్ఞతా భావంతో ఆ దేవునిపై భారం వేసినా వారి లక్ష్యం నెరవేరుతుందని జవాబిచ్చారు.
ఇటువంటిదే ఒక ఇరానీ వ్యక్తి యొక్క గొప్ప అనుభవాన్ని వినండి. పసిబిడ్డ అయిన అతని కుమార్తె మాట గంట గంటకు ఆగిపోతుండేది. ప్రతి గంటకు నోటి నుండి నురుగ కక్కుతూ మూర్ఛ వచ్చి అక్కడికక్కడే వంగిపోయి విలవిలలాడుతూ తెలివి తప్పి పడిపోయేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదీ ఫలించలేదు. అతని మిత్రుడు అతనికి విభూతి యొక్క మహిమను గూర్చి వర్ణించి, రామబాణం వంటి ఇటువంటి విచిత్రమైన ఔషధం ఎక్కడా ఉండదు. ఇక ఏమీ ఆలస్యం చేయకుండా పార్లేకు వెళ్ళి దీక్షితుని విభూతిని ఇమ్మని అడుగు. అతని వద్ద ఉంటుంది, సంతోషంగా ఇస్తాడు. రోజూ భక్తి శ్రద్ధలతో సాయిబాబాను స్మరించుకొని ఆ విభూతిని కొంచెం త్రాగించితే మూర్ఛపోయి జబ్బు నయమవుతుందని చెప్పాడు. అట్లే ఆ వ్యక్తి దీక్షితుని వద్ద నుండి విభూతిని అడిగి తెచ్చి నిత్యం నియమంగా ఆ అమ్మాయికి త్రాగించగా ఆమె ఆరోగ్యం కుదుటపడింది. అలా గంట గంటకు గాబరా పెడుతున్న మూర్ఛబాధ విభూతితో వెంటనే ఉపశమించి 7 గంటలకు వచ్చేది. కొంతకాలానికి జబ్బు పూర్తిగా నయమైంది. హార్ద్యా దగ్గర ఒక గ్రామంలో వృద్ధుడైన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతడు మూత్రపిండంలో నిరాళ్ల వ్యాధితో చాలా బాధపడేవాడు. ఈ వ్యాధి శస్త్రచికిత్సతో తప్ప వేరే విధంగా నివారణ అవ్వదు కనుక ఎవరినైనా శస్త్రచికిత్స ప్రవీణుని చూచుకో అని జనం చెప్పారు. ఏం చేయాలో తోచక రోగి చాలా దుఃఖిస్తూ ఉండేవాడు. బాధను భరించలేక రోగి శరీరం కృషించిపోయి మరణానికి దగ్గరయ్యాడు. శస్త్రచికిత్సకు రోగికి ధైర్యం అవసరం, కానీ అతనికి ధైర్యం లేదు. దైవవశాత్తు అతని దుష్కర్మ ముగిసిపోయింది. ఆ వింతను వినండి. ఇక్కడిలా ఉండగా సాయిబాబా భక్తుడైన ఆ ఊరి ఇనాందారు ఊరికి వచ్చాడు. అతని వద్ద బాబా విభూతి ఎల్లప్పుడూ ఉంటుందని అందరికీ తెలుసు. రోగి బంధువులు వచ్చి అతనిని విభూతి కోరారు. ఆ ఇనాందారు విభూతిని ఇవ్వగా దానిని కుమారుడు నీటిలో కలిపి తండ్రికి త్రాగించాడు. అంతే, 5 నిమిషాలు గడిచాయో లేదో విచిత్రం జరిగింది. విభూతి ప్రసాదం శరీరంలో పడగానే మూత్రపిండంలోని రాయి కదిలి వెంటనే మూత్రద్వారం నుండి బయటికి జారిపోయి రోగికి బాధ తగ్గింది. ముంబై పట్టణంలోని ప్రభు కాయస్థ జాతికి చెందిన ఒక గృహస్థుడు ఉండేవాడు. అతని భార్య ప్రసవ సమయంలో ప్రతిసారి బాధపడుతుండేది. ఎన్నో ప్రయత్నాలు ఉపాయాలు చేసినా ఏ ఒక్కటి ఉపయోగపడలేదు. ఆ స్త్రీ ప్రాణం పోతున్నట్లుగా తప్పించిపోతుండేది. అక్కడ శ్రీరామ మారుతి అన్న పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన సాయి భక్తుడు ఒకడుండేవాడు. అతని సలహాతో ఈ గృహస్థుడు షిరిడీకి బయలుదేరాడు. ప్రసవ సమయం వచ్చినప్పుడు దంపతులు ఇద్దరూ దిగులు పడేవారు. షిరిడీలో అయితే నిర్భయంగా ఉండవచ్చు అని ఒకసారి వారు నిర్ణయించుకున్నారు. జరగవలసినది ఏదో జరగని, అయితే అది బాబా సన్నిధిలో జరగని అని బాబా వద్ద ఉండాలని దృఢ సంకల్పం చేసుకుని షిరిడీకి వచ్చి ఉన్నారు. అలా ఆ దంపతులు షిరిడీలో ఎన్నో నెలలు ఉన్నారు. సాయిబాబా సాంగత్యం, పూజలు, అర్చనలు ఆ దంపతులకు ఆనందాన్ని కలిగించాయి. కొంతకాలం గడిచాక ప్రసవ సమయం సమీపించింది. ఆ కష్టం ఎలా తొలగుతుందా అని వారికి దిగులు పట్టుకుంది. అట్లే కొన్ని రోజులయ్యాక ప్రసవించే రోజు వచ్చింది. ఆ స్త్రీ గర్భాశయ ద్వారం మూసుకుని పోవటంతో అందరికీ చింత పట్టుకుంది. ఆ స్త్రీకి ప్రసవ వేదన. ఏం చేయాలో ఎవరికీ ఏం తోచలేదు. అందరూ బాబాను నోరారా ప్రార్థించసాగారు. వారు కాక మరెవరు కరుణిస్తారు? పొరుగింటి స్త్రీలు పరిగెత్తుకుని వచ్చారు. ఒక స్త్రీ బాబాను స్తుతిస్తూ గ్లాసులోని నీటిలో విభూతిని కలిపి ఆమెకు త్రాగించింది. 5 నిమిషాలు గడిచాయో లేదో స్త్రీ ప్రసవ వేదన నుండి బయటపడింది. అయితే ఆమె గర్భంలోనే బిడ్డ ప్రాణం పోయింది. అది గర్భస్థ శిశువు ప్రారబ్ధం. ఆమెకు మరలా గర్భం కలుగుతుంది. కానీ ఆ స్త్రీ ప్రసవ భయం నుండి భయపడి
బయటపడి సుఖంగా ఉంది. ఆమె ఏ బాధ లేకుండా ప్రసవించింది. పెద్ద గండం గడిచిపోయింది. చింత తీరింది. జన్మనిచ్చిన బాబాకు రుణపడింది. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది. దీనిని విన్న శ్రోతల కోరిక తీరుతుంది. ఎక్కువగా కుతూహలం చూపే దురలవాటు తొలగిపోయి భక్తి నాటుకుంటుంది. మాది నిరాకార ఉపాసన. మేము ఎవరికీ శిరస్సు వంచము, దక్షిణ వగైరాలను ఇవ్వం. అలా అయితేనే నేను సాయి దర్శనానికి వస్తాను అని బాగా నిశ్చయించుకొని బాబాను చూడగానే శరీరాన్ని వారి పాదాలపై పడవేసి దక్షిణను కూడా సమర్పించటం చమత్కారం కాదు? విభూతి యొక్క అపూర్వ మహిమ, నేవాస్కర్ యొక్క భక్తి ప్రేమలు, అతడు పాముకు పాలు త్రాగించటం, గృహస్థు ధర్మాన్ని పాటించటం, ఇటువంటి ఉత్తమమైన కథలను వింటే భక్తి ప్రేమలు కలిగి ప్రాపంచిక దుఃఖాలు ఉపశమిస్తాయి. ఇంతకంటే పరమసుఖం ఏముంటుంది? హేమాడ్ సాయి చరణాలకు ప్రణమిల్లి శ్రోతలకు ఈ సచ్చరిత శ్రవణంలో ప్రేమను కలిగించమని వేడుకుంటున్నాడు. స్వస్తి శ్రీ సంతసజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో విభూతి మహిమ అను 34వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.